ఏం చెప్పారు మీకు 7 గంటలకు వెళ్ళింది సార్ పత్తి ఉమ్, చేనులో. ఉమ్, ఉమ్, మా అమ్మ కూడా పక్కనే ఉండే. ఉమ్, ఇక డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. ఉమ్, ఆ? ఉమ్, పక్క పక్కకు ఇట్లా పత్తిసార్లు ఏరేతందుకు పోతే డిఫరెన్స్ ఉంటుంది ఉమ్, అటు ఇటు. ఉమ్, అయితే ఆ క్రమంలోనే ఉమ్, ఒక 15 నిమిషాలేమో ఏరిండ్రు సార్. ఉమ్, ఏరితే ఈ క్రమంలో యథావిధిగా వచ్చి ఒక్కటిసారి ఉమ్, వచ్చి మీద పడ్డదట. ఉమ్, ఇక అందరూ పారిపోయిండ్రు ఉన్నోళ్ళు, పక్క పక్కకు ఉన్నోళ్ళు. ఉమ్, ఈమె ఒక్కటే పుడి దాడిలా ఉమ్, దొరికిపోయింది. ఉమ్, ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ్రు. ఉమ్, ఆ? ఉమ్, వచ్చిండ్రు కానీ ఉమ్, మరి అమ్మాయి ఉన్నదా పోయిందా ఉమ్, ఆ? వాళ్ళకే భయం అవుతా అలా జొర్రాలేగా సార్ వాళ్ళు కూడా. ఉమ్, ఉమ్. ఫారెస్ట్ వాళ్ళు అందులో పోలే. ఉమ్, ఉమ్, ఉమ్. ఏంటి ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా పులి దాడి జరిగిందని ఎప్పుడు 8 గంటలకు తెలిసింది సార్. ఉమ్, 7:30 లోపు ఇట్లా అయింది. ఉమ్. ఇక వాళ్ళు బయటికి వెళ్ళి ఫోన్ ఇప్పుడు చేసిన పులి వల్ల దాడి జరగంగానే మళ్ళీ హాస్పిటల్ ఎవరు పట్టుకొచ్చారు మరి హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది. ఉమ్, బెంగాలోళ్ళు వీళ్ళు అందరు ఉండే. ఉమ్, ఇక అది ఎవరు ఫోన్ చేసిందో ఏమో ఉమ్, వాళ్ళు వచ్చిండ్రు తీసుకుపోయిండ్రు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు అంటే ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మరి ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తా అనడం ఉద్యోగం ఇస్తా అనడం ఏదైనా జరుగుతుందా నిన్న ఉమ్, చెప్పిండ్రు, ఆమె ఇచ్చిండ్రు ఉమ్, 10 లక్షల రూపాయలు, ఉమ్, 5 లక్షల ల్యాండు, ఉమ్, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉమ్, ఆ, భర్తకు ఉమ్, అని ఇస్తామని ఆమె ఇచ్చిండ్రు. ఉమ్. ఏమన్నా మరి ఏమన్నారు మీరేమన్నారు అంటే ఇప్పుడు పులి తిరుగుతుందని అసలు తెలుసా మీకు తెలియదు సార్, తెలియదు. ఆ. ఎప్పుడన్నా ఈ ఏరియా పులి వచ్చిందా రాలే. ఉమ్. ఉమ్. ఏం చెప్తున్నాం మరి అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నాం అధికారులని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. ఎవరెవరు మాకు ఎవరెవరిని సస్పెండ్ చేయాలి ఫారెస్ట్ వాళ్ళని. ఉమ్. 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 ఇప్పుడు ఇంకా పులి తిరుగుతుంది ఈ రోజు కూడా ఇంకోళ్ళ మీద దాడి జరిగిందని అంటున్నాను నిజమా తెలుసా నీకు తెలియదు సార్ మాకు. ఈరోజు సిర్పూర్ టీ దగ్గర దాడి జరిగింది జరిగిందట కానీ మనం చూడలే. ఉమ్. మనం ఎందుకు చెప్పుడు. ఉమ్. ఉమ్. ఏంటిది ఇప్పుడు లక్ష్మి ఏమవుతుంది నీకు లక్ష్మి నాకు నా తమ్ముని భార్య మర్దలు అవుతుంది నాకు. మీతో ఎట్లుండేది మంచిగానే ఉండేది. పొల్ల ఎందరు పిల్లలు మ్యారేజ్ ఎన్ని రోజులు అయింది సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఈ విషయం మీద అధికారులను కలిసి గట్టిగా అడిగే ప్రయత్నం ఏమైనా జరిగిందా జరిగింది సార్. ఏమంటారు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకేంది, మీరు నిన్న గొడవ చేస్తే కానీ ఒప్పుకున్నట్లేరు కదా గొడవ చేస్తేనే ఒప్పుకున్నారు. ఇది పరిస్థితి అసలు నిన్న యథార్థం అందరినీ కలిచివేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి వాళ్ళ ఇంట్లో ఇంకొంతమంది ఉన్నారు అమ్మతోటి కూడా మాట ఎప్పటి నుంచి తెలుసమ్మా మీకు లక్ష్మి ఏమవుతుంది మీకు నాకు చెల్లి అవుతుంది. ఎప్పుడు పోయింది అసలు ఇంటి దగ్గర నుంచి 7 తెలిసిందా మీకు ఎట్లా తెలిసింది పులి దాడి చేసిందని ఎవరు చెప్పిండ్రు ఫోన్ చేసిండు. ఏమని చెప్పిండ్రు పులి దాడి చేసింది అందరు బయటికి వెళ్ళిండ్రు ఆమె ఒక్కతే లోపల ఉన్నదని చెప్పిండ్రు. మీతోటి ఏమన్నా హాస్పిటల్లో లక్ష్మి మాట్లాడిందా చివరిసారిగా లేదు మాట్లాడలేదు. పోతే ఏం చెప్పిపోయింది అంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ ఏమన్నా చెప్పిపోయిందా ఏమో మరి మా ఇల్లు అటు ఉంటుంది అటు ఒక్కటి కట్టినాం మేమేమో అక్కడ ఉంటాం ఇల్లేమో అత్తతోనే ఉంటారు. బాగానే ఉండేదా మీ అందరితో లక్ష్మి బాగానే ఉండేది మంచిగానే ఉండేది. ఎట్లా సొంత పనికి పోయిందా కూలి పనికి పోయిందా కూలి పనికే పోయింది. ఏం చెప్పిర్రు ఎట్లా జరిగిందని పెద్ద మనుషులు ఎవరైనా చెప్పిర్రా అక్కడ ఏం జరిగిందో చెప్పిర్రా చేన్ల వాళ్ళు కొంతమంది పోయిండ్రు కదా వాళ్ళు చెప్పిండ్రు పులి వచ్చి ఆమె మీద అటాక్ చేసిందని చెప్పిండ్రు. చూసిన వాళ్ళు అటు పోయిండ్లట పారిపోయిండ్లట. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎవరన్నా వచ్చి అంతకుముందు ఇటు పులి తిరుగుతుందో అని చెప్పిండ్రా చెప్పలేదు. మరి మీరేమన్నా అడిగే ప్రయత్నం చేసిండ్రా పులి ఇటు తిరుగుతా అంటే చెప్పలేదు అని అడిగే ప్రయత్నం చేసిండ్రా అడిగిండ్రు.
ఇది పరిస్థితి. అందరితో మంచిగా ఉండే లక్ష్మి లేని విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి మీకు చెప్పి ఎవరు చెప్పారమ్మా పులి దాడి జరిగిందని? మేము మా ఊరు వెలుగురాం. మేము మా నాన్న ఫోన్ చేసిండు, ఉమ్, ఇట్లా జరిగింది, పత్తేర వెళ్ళారు. ఉమ్, మా అమ్మ కూడా వెళ్ళింది, ఉమ్, ఈ మా మరదలు కూడా వెళ్ళింది, ఇద్దరు. ఉమ్, అయితే చెప్పారు ఇక 10కి ఫోన్ చేశారు నాకు. ఉమ్, చేశారు, అయితే పులి దాడి చేసింది మరదల మీద అని ఉమ్, చెప్పారు మా నాన్న. ఉమ్, ఇక హాస్పిటల్ తీసుకెళ్ళారు ఉమ్, అని చెప్పారు. ఉమ్, ఏమో బతికేలా లేదు, చావు బతుకుల్లో ఉందని ఉమ్, అన్నారు. ఉమ్. ఎప్పుడు అంటే హాస్పిటల్కి పులి దాడి జరిగిన తర్వాత హాస్పిటల్కి ఎప్పుడు తీసుకుపోయారు ఏమన్నా చెప్పినా? చెప్పలేదు, నాకు తెలియదు. ఇక నేను అక్కడ ఉంటాను కదా, నాకేం తెలుసు. రోజు పనికి పోతుందా? లేదు, రోజు పోయేది కాదు. మొన్న పోయింది, నిన్ననే వెళ్ళింది. ఒకరోజు పూర్తిగా పని చేసింది సార్. నిన్ననే ఈ సంఘటన జరిగింది సార్. మరి ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇట్లా పులి తిరుగుతుందని ఏమైనా చెప్పే ప్రయత్నం జరిగిందా? చెప్పే ప్రయత్నం జరగలేదు, ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎప్పుడైనా పులి వచ్చిందా ఈ ఏరియాకు? రాలేదు. మరి ఏందమ్మా గవర్నమెంట్కు ఏం చెప్పదలుచుకుంటున్నావు ఆడిబిడ్డలు? ఏం చెప్పదలుచుకుంటున్నా, ఇలా జరగకూడదు ఎవరికైనా అని చెప్పదలుచుకుంటున్నా. ఇది పరిస్థితి, కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి నేరుగా ఎప్పుడు పోలేదు, 2 రోజుల క్రితమే అక్కడికి పోయిన పరిస్థితి. అక్కడి నుండి లక్ష్మి వెళ్ళి పత్తి చేనుకు వెళ్ళింది. పత్తి చేనుకు వెళ్ళిన తర్వాత ఈ యథార్థం జరిగిందని చెబుతున్న పరిస్థితి. అయితే అప్పటికే పులి దాడి జరిగిన తర్వాత కొంత అక్కడే తురుములాట జరిగింది. ఆడ నుంచి నేరుగా కొంతమంది గ్రామస్తుల సాయంతో అటు అంబులెన్స్ సాయంతో నేరుగా హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో లక్ష్మి తుది శ్వాస ఈడ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే మాకు ఫారెస్ట్ అధికారులు ఇప్పటి వరకు చెప్పలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఈ విషయం ఈ ప్రాంతంలో పులి కూడా తిరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు నిన్న ఏం జరిగింది? లక్ష్మి పత్తేర పోయిన తర్వాత ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఏం చెప్తున్నారు, గ్రామస్తులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళు మనతో పాటు లక్ష్మి భర్త ఉన్నది ఒకసారి మాట్లాడిద్దాం. ఏం జరిగింది, మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? 9 గంటలకు వచ్చింది. 9 గంటలకు వచ్చినాక నేను వెళ్ళినాక అక్కడ లేకుండే, ఈ ప్రజా లైఫ్ హాస్పిటల్లో ఉండే, అక్కడికి వెళ్ళిన. నాకు ఫోన్ కాల్ వచ్చినాక అక్కడ వెళ్ళినాక ఇక పాదాలు పోయినాయి. ఇక లేకుండే. ఇక ఏమంటున్నారు మరి ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారు? ఫారెస్ట్ వాళ్ళు ఒక జాబ్ వాసన జాబ్ ఇస్తున్నారు. మనిషికి 5 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక ఏమన్నా ఇస్తారో లేదో తెలియదు. 5 ఎకరాల భూమి ఇస్తున్నారు. అంతవరకు మాట్లాడింది. ఏంటి అసలు అంటే లక్ష్మి పోయేటప్పుడు మీతో ఏం చెప్పిపోయింది? అంటే మీరు మామూలుగా కలిసి ఉంటారు కదా, మాట్లాడుకుంటారు, ఏం చెప్పిపోయింది? పనికి పోయిందా ఆ రోజు? ఏం జరిగింది? పత్తేర పోయింది. పత్తేర వెళ్ళింది. అక్కడ వెళ్ళాక పులి అటాక్ చేసింది. ఎన్ని రోజులు అయింది పెళ్ళి అయింది? సంవత్సరం దాటింది. సంవత్సరంన్నర. ఎప్పుడు తెలిసింది మరి నీకు ఇట్లా పులి అటాక్ చేసిందని? 9 గంటలకు తెలిసింది నాకు. అప్పటిగా నేను పనికి పోయి ఉండే, అక్కడి నుంచే నేను వచ్చినాక ఇక హాస్పిటల్కి వెళ్ళకపోతే చనిపోయింది అన్నారు. ఇక పులి వచ్చిందని అంటే మీ ఊర్లో మీ చుట్టుపక్కల పులి తిరుగుతుందని మీకు ఎవరైనా చెప్పిర్రా? ఎవరైనా చెప్పలే. తెలియదు అసలు? తెలియదు. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చి ఎవరు ఇంకా చెప్పలే. ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా వచ్చి చెప్పేదా? చెప్పలే. ఇది పరిస్థితి. వాళ్ళ భర్త చెబుతున్న విధానం ఈ విధంగా ఉంది, ఇబ్బందికరంగా అనిపించింది. అసలు మాకు ఫారెస్ట్ అధికారులు కూడా అంతకుముందు సమాచారం ఇస్తే బాగుండేది. మనతో పాటు లక్ష్మి తల్లి ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ, ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్ పాపతోటి, లక్ష్మితోటి? ఎప్పుడు అంటే మొన్న ఇవాళ పత్తికి పోయిద్దనే రోజు ఇవాళ మాట్లాడినారు. తెల్లారిపోయింది పత్తికి.
తర్వాత పత్తికి పోయిన తెల్లారి ఇక పత్తికి పోయి వచ్చింది ఒకరోజు ఫస్ట్ పోయి వచ్చింది తెల్లారి మళ్ళా పోయింది. పోయిన వాళ్ళే 8 గంటలకు తెలిసింది. తెలిసిన వాళ్ళే పోయే వరకు 9 అయింది. అది ఏం చెప్పిరమ్మా మీకు, అంటే ఏం జరిగిందని చెప్పారు? ఏం జరిగిందని చెప్పండి అంటే అది పెద్ద పులి పట్టిందని చెప్పిండు. మీతోటి గాయాల పాలై రక్తం మడుగుల్లో ఉన్నప్పుడు బిడ్డ మాట్లాడిందా? మాట్లాడలే, అక్కడనే పానం పోయింది. ఏందమ్మా అంటే ఎప్పుడన్నా ఈ పులి తిరుగుతుందని మీకు తెలుసా? తెలియదు. తెలిస్తే మేము ఎందుకు పోతాం చేనులల్లో? తెలియకపోయింది, పానం తీసుకున్నది నా బిడ్డ. సార్ ఏం చేయాలి, నా పరిస్థితి చూడెట్లున్నది. నాకు అంత దుఃఖం బతికినన్ని కాలాలు నాకు దుఃఖం. నా బిడ్డ దుఃఖం పెట్టిపోయింది కనబడకుండా 20 ఏళ్ళ పాప.